హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు ప్రశాంతంగా బ్రతుకుతున్నారు. ఎవరి పనాళ్ళు చేసుకుంటున్నారు. కానీ కొంతమంది అసాంఘిక శక్తులు అన్ని వర్గాల్లోనూ ఉంటారు. ఈ అసాంఘిక శక్తులు కావాలని చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో తప్పుడు ప్రచారాలు చేసేవాళ్ళు, తప్పుడు మాటలు మాట్లాడేవాళ్ళు, రెచ్చగొట్టేవాళ్ళు, కావాలని ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఉన్మాదాన్ని ప్రేరేపించేవాళ్ళు కొంతమందే. వీళ్ళు 5%, 10%, 15% అన్ని వర్గాల్లో ఉంటారు. వాళ్ళని బేస్ చేసుకుని రెచ్చిపోయి మనలో మనం గొడవలు పెట్టుకుంటే నిన్నటిదాకా ఉన్న ముస్లిం స్నేహితుడు, నిన్నటిదాకా ఉన్న క్రైస్తవ స్నేహితుడు దూరం అవుతాడు. నిన్నటిదాకా ఉన్న హిందూ స్నేహితుడు, నిన్నటిదాకా ఉన్నటువంటి క్రైస్తవ స్నేహితుడు దూరం అవుతాడు. నిన్నటిదాకా ఉన్నటువంటి హిందూ స్నేహితుడు, నిన్నటిదాకా ఉన్న ముస్లిం స్నేహితుడు దూరం అవుతాడు. స్నేహాలు, బంధుత్వాలు అయితే లేకపోవచ్చు, బంధుత్వాలు కూడా ఉన్నాయి. బంధుత్వాలు, స్నేహాలు ఇవన్నీ ఉన్నటువంటి సమాజంలో తమ సొంత స్వార్థ ప్రయోజనాల కోసం వర్గ విభేదాలు సృష్టించాలనుకునే వాళ్ళ వెనకాల హిడెన్ ఎజెండాలు ఉన్నాయి, మత ఎజెండాలు ఉన్నాయి. ఆ ఎజెండాల ట్రాప్లో పడద్దు. ఇది కరెక్ట్ సమయం. ఇక్కడ రెచ్చగొట్టేతున్న సందర్భం. ప్రతి ఒక్కళ్ళు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం.